టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు మాత్రం రోజుకో కొత్త పంతంతో ముందుకెళ్తున్నారు. అసలు వరంగల్ కమిషనరేట్లో ఇప్పటి వరకు ఎన్ని సైబర్ క్రైమ్స్ కేసెస్ నమోదయ్యాయి, ఎన్ని ఛేదించారు, ప్రస్తుతం ఎలాంటి ట్రెండ్ నడుతుంది, మనతో మాట్లాడేందుకు సైబర్ క్రైమ్స్ ఏసీపీ గిరికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఇప్పుడు వరంగల్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్ అనేది ఎన్ని కేసెస్ నమోదయ్యాయి, ఎన్ని ఛేదించారు, ప్రస్తుతం ఎలాంటి ట్రెండ్ నడుస్తుంది? ఇప్పుడు మన యొక్క వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో 45 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 45 పోలీస్ స్టేషన్లు కూడా సైబర్ క్రైమ్ యొక్క రిపోర్ట్ అవుతుంటది. మన తెలంగాణ రాష్ట్రంలో 26 జిల్లాలలో సైబర్ క్రైమ్ D4 అని ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్, 7 పోలీస్ కమిషనరేట్లలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉంటుంది. SHO మేము కూడా పనిచేస్తుంటాం. వీటన్నిటికీ తెలంగాణ స్టేట్ లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్ గా ఉంటుంది. డైరెక్టర్ జనరల్ స్థాయిలో శిఖా గోయల్ మేడం గారు IPS గారు మాకు డైరెక్టర్ గా ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తుంటాం. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఈ 2025 సంవత్సరంలో మొత్తం 65 కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. దాంట్లో హైయెస్ట్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి 27 జరిగింది. తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి ఒక 10 కేసెస్ కూడా జరిగింది. లోన్ యాప్ ఫ్రాడ్స్ కూడా జరిగింది. సైబర్ స్లేవరీ అంటే కాంబోడియా దేశానికి తీసుకెళ్లేసి అక్కడ వీళ్ళని సైబర్ నేరాలు పాల్గొంటట్లు ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళతోటి కాంటాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కేసులలో మనం ఇప్పటి వరకు జరిగిన ఈ 65 కేసులలో 18,61,73,865 రూపాయలు లాస్ కావడం జరిగింది. బాధితులు పోగొట్టుకున్నారు. దీంట్లో 1,69,31,140 రూపాయలు మనం పుట్ ఆన్ హోల్డ్ చేయడం జరిగింది అంటూ. అంటే ఏదైనా సైబర్ నేరం జరగగానే వెంటనే విత్ ఇన్ 1 అవర్ లోపల 1930 టోల్ ఫ్రీ నెంబరు లేకపోతే cybercrime.gov.in కనుక కంప్లైంట్ చేస్తే ఈ పుట్ ఆన్ హోల్డ్ అనేది అమౌంట్ కూడా ఫ్రాడ్స్ అంటూ అదేవిధంగా మొబైల్స్ కి లింక్ పంపించడం, క్లిక్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆ తర్వాత మోసపోవడం అని జరుగుతుంటాయి. అలాంటి వాటి బారిన పడకుండా ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా సైబర్ నేరాలలో అతను కూడా మనకు కూడా తెలియదు. అసలు సైబర్ నేరం అనే దానికి ఒకటి ఏంటంటే స్మార్ట్ ఫోన్ లేకపోతే గ్యాడ్జెట్స్, మనం ఇంటర్నెట్ ఆధారితంగా ఏమైతే డెస్క్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఐప్యాడ్ కావచ్చు, సెల్ ఫోన్ కూడా కావచ్చు, వీటిలలో మనం బ్రౌజ్ చేసేటప్పుడు ఏదైనా ఒక సమాచారం కోసం బ్రౌజ్ చేసినప్పుడు అపరిచితులు APK ఫైల్ అని మనకు పంపించవచ్చు. ఒక్కోసారి APK ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అంటారు. ఈ APK ఫైల్లో వాళ్ళకి కావాల్సినటువంటి స్పైవేర్ మనం పంపించడం వల్ల ఏంటంటే మనం ఇన్స్టాల్ అయిపోయినాక మన మొబైల్ ఉంటుంది డేటా మొత్తం వాళ్ళ చేతిలో పోతుంది. దానివల్ల మనం బాధితులుగా అవుతున్నాం. కాబట్టి జాగ్రత్త అనేది మాత్రమే ఉండాల్సి. దీంట్లో ఏది పడితే అది మనము డౌన్లోడ్ చేసుకోవద్దు. ఒక్కోసారి మనం ఫోన్లో కనుక యాప్స్ కనుక డౌన్లోడ్ చేస్తుంటే యాక్సెస్ టు మైక్, యాక్సెస్ టు ఆల్ అని వచ్చేస్తుంటది. మన యొక్క కాంటాక్ట్స్ వస్తుంది, ఫొటోస్ పోతుంటాయి, గ్యాలరీ ఇవన్నీ కూడా పోతుంటాయి. దాంతో జాగ్రత్తగా ఉండాలి. దీనికి నివారణ అనేది అంటే జాగ్రత్తనిగా. యువతలో కానీ విద్యార్థులు తల్లిదండ్రులు ఫోన్స్ వస్తుంటాయి. మీ అబ్బాయి గంజాయిలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు, మనీ లాండరింగ్ దొరికాడు అంటే కూడా డిజిటల్ అరెస్ట్ పేరుతో అనేకంగా కాల్స్ వచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటారు. అలాంటి వారి పట్ల ఎట్లా వస్తాయి, అసలు ఎలా సాధ్యం అది? అలాంటి వారు బారిన పడకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు? కరెక్ట్. ఇప్పుడు ఈ మధ్యకాలం మన వరంగల్లో డిజిటల్ అరెస్ట్ కేసులన్నీ కూడా ఈ మధ్యకాలం 3-4 కేసులు కూడా మాకు వచ్చేసింది. బాగా చదువుకున్న వాళ్ళు, ఉదాహరణకు ఒక 69 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు నుండి ఒక అడ్వకేట్ గారు, వారు మంచి పదవిలో కూడా చేశారు. వాళ్ళు అతని యొక్క అకౌంట్ నుంచి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి 42 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వారిని విచారణ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అపరిచితమైన వ్యక్తులు ఆయన ఫోన్ చేసేసి వాట్సాప్ కాల్ కూడా చేసేసి దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, IPS ఆఫీసర్ లాగా, ED లాగా పోజ్ చేసుకుంటూ ఒక రూమ్ లో ఉండేసి యూనిఫామ్ లో ఉండేసి ఆధార్ కార్డ్ ని, మీ యొక్క మొబైల్ ని హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం వాడారు, మీ మీద కేసు ఉన్నది కనుక పోవాలనంటే మీ అకౌంట్ లో డబ్బులు మేము రిజర్వ్ బ్యాంక్ ఒక నెంబర్ చెప్తాను దానికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈయన భయంతో అక్కడ పంపించేస్తారు. మరి ఆయన చదువుకోలేదంటే కాదు, ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, విజ్ఞానవంతుడు, తెలివి కూడా ఉన్నది. ఆయన భయపడాల్సిన అవసరం, ఆ వయసుకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ సైబర్ నేరస్తుడు ఆ క్షణంలో అతను పెట్టినటువంటి భయం కావచ్చు, ప్రలోభం కావచ్చు, వారు చూపించినటువంటి యూనిఫామ్ ఉన్నటువంటి వీడియో ఫోటోస్ కూడా కావచ్చు, లేకపోతే వాళ్ళు RBI బ్యాంక్ నుంచి మాకు గైడ్ లైన్స్ ఉంది అని పేరు మీద వారెంట్ ఉంది అని చెప్పేసి భయపడ్డారు. దీంట్లో వారు చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటివి జరగగానే వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలపాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆయన చేయలేదు. చూడండి, డైరెక్ట్ డబ్బులు కూడా పంపలే ఆయన. ఫస్ట్ ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ 2 బ్యాంక్ అకౌంట్లలో ఉంటే బ్యాంక్కి వెళ్ళిపోయి ఆ డబ్బులు కూడా డ్రా చేసుకొని ఆ డబ్బులని సేవింగ్ బ్యాంకు పంపించేసుకొని సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి 42 లక్షల రూపాయలు RTGS చేయడం జరిగింది. చూడండి, దీనికి ఇంచుమించు 1-2 గంటల ప్రాసెస్ కూడా జరుగుతుంది. మరి ఈ 2 గంటల లోపల కనీసం ఆయన ఒక అవేర్నెస్ తోటి ఉండేసి కుటుంబ సభ్యులు కనుక చెప్పేస్తే వెంటనే ఆ సైబర్ బారిన పడకుండా ఉండేవాడు. ఇప్పటి వరకు మీరు అనేక విద్యార్థులు కానీ ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏమైనా మార్పు వచ్చిందని అనుకుంటున్నారా? మార్పు అనేది వస్తుంది. మార్పు అనేది మనం ఒకే రకంగా మనం చూడలేము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు ఇందానికి ఒక అడ్వకేట్ 69 years అతను ఉన్నారు. ఆయనకు సైబర్ అవేర్నెస్ గురించి ఆల్రెడీ అవగాహన ఉంటది. పొద్దులేస్తే మనం ఫోన్ మాట్లాడినా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వాయిస్ కాల్ కూడా మనకు వస్తుంది. మొబైల్ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇది వస్తుంటది. ఇది సైబర్ నేరస్తుల పన్నాగము, జాగ్రత్తగా ఉండండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్తుంటారు. ఇంత చెప్పినా కూడా మనం వినట్లేదంటే ఆ అవేర్నెస్ మనం ఒక పెడచెవిన పెట్టడం అని చెప్పేసి నేను భావిస్తాను. ప్రజలకు కానీ విద్యార్థులకు, యువతకు ఏం చెప్తారు?
సైబర్ నేరం అనేది నేరస్తుడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు, ఏ రూపంగా మన కాడికి రీచ్ అవుతాడో తెలియదు. కానీ మనం ఇచ్చినటువంటి యాక్సెస్ తోటి మాత్రమే అతను మన యొక్క డబ్బులని తీసుకుంటాడు. ఏపీకే ఫైల్ పంపించవచ్చు, లేకపోతే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి బెదిరించవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని ఎవరో డిజిటలైజ్ చేశారంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే మీ పిల్లలకు నార్మల్ కాల్ చేయండి. ఆ పిల్లోని అడగండి ఎక్కడున్నా అంటే స్కూలో కాలేజో ఫ్రెండ్ అని చెప్తాడు. సో మీ అబ్బాయి కనుక నార్మల్ కాల్లో మీకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో పోలీసులు పెట్టాం డిజిటల్ అరెస్ట్ అంటే నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి డిజిటల్ అరెస్టే కానీ ఎలాంటి స్కామ్స్ లో కానీ మనము భయపడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే 1930కి రిపోర్ట్ చేయండి, తప్పనిసరి మేము సాయం చేస్తాం. ఇది ప్రతినిత్యం కూడా ఇటు సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు యువతకు పలు ప్రాంతాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మార్పు వస్తుందంటూ కూడా ఏసీబీ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైనా డిజిటల్ అరెస్ట్ కానీ ఇటు హనీ ట్రాప్ అదేవిధంగా వివిధ ఫోన్స్ వచ్చే ఓటీపీస్ అలాంటి వాటిని క్లిక్ చేయొద్దంటూ కూడా ఎవరైనా సైబర్ నేరానికి గురైతే 1930 నెంబర్ కాల్ చేసి తక్షణమే ఫిర్యాదు చేయడం ద్వారా నగదు రాబట్టుకునే అవకాశం ఉంటుందంటూ కూడా వారు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో శరత్ చంద్ర, న్యూస్ 18 వరంగల్.